హాయ్ అండి, నేను డాక్టర్ రవితేజ కోటవర్తి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చెన్నై. ఈరోజు నేను లంగ్ ఫంక్షన్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లంగ్ ఫంక్షన్ టెస్ట్లో చాలా టెస్ట్ ఉంటాయి. స్పైరోమెట్రీ ఉంటుంది, డిఎల్సి-1 ఉంటుంది, ఫీనో అనే టెస్ట్ ఉంటుంది, బాడీ ప్లెథిస్మోగ్రఫీ అనే టెస్ట్ ఉంటుంది, ఏబీజీ ఉంటాయి. ఇట్లా నేను ఇప్పుడు అన్నిటికన్నా బేసిక్ టెస్ట్ నార్మల్గా స్పైరోమెట్రీ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్పైరోమెట్రీ అనేది మామూలుగా ఒక ఊదే పరీక్ష అంటే ఓకే, పేషెంట్స్కి నార్మల్గా ఒక మౌత్ పీస్ లాంటిది, ఒక ట్యూబ్ లాంటిది ఇచ్చి దానిలోంచి బలంగా ఒక మిషన్లో ఊదమని చెప్తారు. ఊదడం వల్ల ఒక లూప్ లాగా ఫార్మ్ అయ్యి బేసిక్గా రెస్పిరేటరీ టెక్నీషియన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలి, ఏంటి, ఎంతసేపు చేయాలి, ఏంటి అనేది వాళ్ళ పక్క నుంచి మనకి చెప్తూ ఉంటారు. దాని ద్వారా టెస్ట్ చేస్తే మనకు ఒక లూప్ లాంటిది ఫార్మ్ అవుతుంది. ఆ లూప్ ద్వారా ఎవరికి ఏంటి ఇబ్బంది ఉంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. బేసిక్గా ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే ఎవరిదైనా లంగ్ కెపాసిటీ అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కోసం చేస్తారు. టెస్ట్కి ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటూ ఉన్నాయి. ఏంటంటే స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపాలి ఆ ముందు రోజు, టైట్ క్లోతింగ్ ఇలాంటివి వేసుకుని రాకూడదు. నార్మల్ ఈ టెస్ట్ ఎవరెవరు చేస్తారు అంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ అంటే ఇప్పుడు సర్జరీ ముందు కానీ ఏదైనా సర్జరీ అవుతుంది అంటే వాళ్ళ ప్రీ వర్కప్ కింద ఒకసారి వాళ్ళ లంగ్ కెపాసిటీ అది ఎంత ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ పోస్ట్ ఆపరేట్ అంటే సర్జరీ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వాళ్ళకి రావచ్చా ఏంటి అనేది రిస్క్ సివియారిటీ అనేది అసెస్ చేయడానికి జరుగుతుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే లంగ్ కెపాసిటీ. ఎవరైనా ఇప్పుడు స్మోక్ చేస్తున్నారు, అన్ఎక్స్ప్లెయిన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం అది ఎక్కువగా ఉంటుంది ఇలా వాళ్ళకి అన్నప్పుడు, అండ్ ఆస్తమా వాళ్ళకి, సిఓపిడి వాళ్ళకి వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎంత ఉందనేది తెలుసుకోవడం కోసం దాని ద్వారా మనం వాళ్ళకి మెడికేషన్స్ అనేది అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బేసిక్గా టెస్ట్ ఎలా చేస్తారు అంటే ఊపిరి బలంగా తీసుకుని ఒక ట్యూబ్లోంచి బలంగా ఊదుతారు, ఎక్సైజ్ చేస్తారు, అంటే గాలి వదులుతారు. గాలి వదలడం వల్ల కొన్ని రికార్డింగ్స్ అనేవి వస్తాయి. FE1 అనేది, FVC అనేది, అంటే ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ అని, ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అని, వాటి పర్సంటేజ్ అది మెయిన్గా చూసేది ఈ 3 వాల్యూస్. ఈ 3 వాల్యూస్ ద్వారా పేషెంట్కి ఏ విధమైన ప్రాబ్లం అంటే 2 విధాల ప్రాబ్లం, అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజెస్, రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ అని ఉంటాయి. మళ్ళీ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజెస్లో కూడా ఇప్పుడు సపోజ్ జనానికి ఎక్కువగా తెలిసింది ఆస్తమా, సిఓపిడి అనే వాటి గురించి. ఈ ఆస్తమా, సిఓపిడిలో అసలు ఆస్తమా ఉంది అనేది తెలుసుకోవాలి అంటే ఈ స్పైరోమెట్రీలో మెడికేషన్ ఇవ్వకముందు ఒకసారి పరీక్ష చేసి మెడికేషన్ ఇచ్చిన తర్వాత అనేది చెక్ చేస్తారు. ఇవ్వడం వల్ల ఎంత చేంజ్ పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చింది అనేది చూసి స్పైరోమెట్రీ ద్వారా వాళ్ళకి ఆస్తమా ఉంది లేదు అనేది కన్ఫర్మ్ చేయొచ్చు. అలాంగ్ విత్ దట్ సిమ్టమ్స్ కూడా ఆస్తమా సిమ్టమ్స్ ఉంటాయి. ఇదే సిఓపిడికి వస్తే వాళ్ళు అంటే సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అనేది, అది బేసిక్గా ఈ స్మోకర్స్లో అనే కాదు, పొల్యూషన్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో లంగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది అసెస్ చేయడం కోసం ఈ FE1 ద్వారా మనం చూసుకొని వాళ్ళ లంగ్ లంగ్ కెపాసిటీ ఎంత తక్కువగా తగ్గింది అంటే మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అనే కేటగిరీస్లో ఉంటాయి. ఈ కేటగిరీ ద్వారా ఎంత తగ్గింది అనే దానికి వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఇన్హేలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ లంగ్ కెపాసిటీ అనేది అసెస్ చేసుకోవడానికి మెయిన్ స్పైరోమెట్రీ అనేది ఏంటి అసెస్ చేస్తుంది అంటే లంగ్ కెపాసిటీ అంటే